గురూజీ 72 గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ గురూజీ. మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు ప్రతి చిన్నదానికి, ప్రతి పెద్దదానికి అలిగే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ మాసంలో కొంచెం మనసు అనేది స్టేబుల్ గా ఉండకపోవచ్చును. ఈ విధమైన స్థితిని యోగా చేయటం ద్వారా, మెడిటేషన్ చేయటం ద్వారా అధిగమించాలి ఈ వృశ్చిక రాశి జాతకులు. ఎందుకంటే మెంటల్ స్టెబిలిటీ, మెంటల్ ఎబిలిటీ చాలా ముఖ్యము. అవి ఉంటేనే ఏ పనిలో అయినా మనము ముందుకు వెళతాము అని గ్రహించగలరు. కన్ఫ్యూజన్స్ ఉండొద్దు, వేవరింగ్ మైండ్ అస్సలు ఉండొద్దు. ఈ క్షణంలో ఇది, వచ్చే క్షణంలో ఇంకోటి, అలా మైండ్లోకి వస్తూ పోతూ ఉండకూడదు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వృశ్చిక రాశి జాతకులు. ఏదేమైనా కూడా ఈ వృశ్చిక రాశి జాతకులకు అదృష్టం సహకరిస్తుంది. ఈ మాసంలో సంతాన సంబంధ విషయంలో ఎప్పటి నుండో స్టక్ అయి ఉన్న విషయాలు కొంచెం ముందుకు కదులుతాయి ఈ జూన్ మాసంలో. అది కొంచెం ఆనందించదగ్గ విషయము. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ మాసం కొంచెం అనుకూలంగానే ఉంటుంది. ఏదేమైనా కూడా అన్ని అనుకూలంగా ఉన్నా కూడా ఈ వేవరింగ్ మైండ్, ఈ స్టెబిలిటీ తక్కువగా ఉండటం వలన అనవసరంగా ఇబ్బందులను వారికి వారే కొని తెచ్చుకుంటారు. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి అలుగుతుంటారు. నేను మొదట్లో చెప్పినట్టు ఏదైనా కూడా ఈ ఒక మైండ్ పైన కంట్రోల్, సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది ఒక్కటి మెయింటైన్ చేయండి మీరు ఈ మాసంలో. మిగిలినవన్నీ అనుకూలంగానే కనబడుతున్నాయి. అలాగే ఇంట్లో ఉండేవారు, రిటైర్డ్ పీపుల్, హోమ్ మేకర్స్, ఎవరైనా సరే, ఎవరైనా కావచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంటి పట్టున ఉండేవాళ్ళు ఈ మాసంలో కొత్త విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేయండి. అదే విషయమైనా సరే, అకార్డింగ్ టు యువర్ ఇంట్రెస్ట్. మీరు ఖాళీగా ఉంటే ఇంకా పిచ్చిలేసిపోతారు మీరు. ఈ మైండ్ అనేది ఇంకా అదుపు తప్పుతుంది. కాబట్టి ఏదైనా మీకు శ్రద్ధ ఉన్న విషయము, ఇంట్రెస్ట్ ఉన్న విషయాన్ని ముందుకు వేసుకోండి. దానిపైన అవగాహనను పెంచుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థులు, ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి ఈ మాసము అనుకూలంగా కనబడుతుంది. కొత్త ప్రవేశాలు జరగటము, కొత్త కోర్సుల్లోకి ప్రవేశాలను పొందటము, ప్రవేశ అర్హతను పొందటము, లేదా కొత్త ఉద్యోగ బాధ్యతలను స్వీకరించటము లాంటివి కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా మానసిక ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాలు సానుకూలంగా కనబడుతున్నాయి ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసంలో. ఏదైనా 1-2 సార్లు ఆలోచించి అనుభవజ్ఞుల సలహా మేరకు మాత్రమే పనులను చేయండి. సొంతంగా చేసే పనులు, మీరు అనుకున్న మనసులోకి వచ్చిన పనులు, మెదడులోకి వచ్చిన పనులు టక్కున ఇంప్లిమెంట్ చేయకండి. పలుమార్లు ఆలోచించి పెద్దల, అనుభవజ్ఞుల సలహా మేరకు మాత్రమే ఇంప్లిమెంట్ చేయండి. లేకుంటే చేయకండి. అనవసరమైన నష్టాలను పొందే అవకాశాలు కనబడుతున్నాయి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పైన కొంచెము ఆకాంక్ష అనేది పెరుగుతుంది ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ మాసంలో. ఈ వృశ్చిక రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా, కాలభైరవ అష్టకం పఠించటం ద్వారా ఈ మాసంలో సత్ఫలితాలను పొందుతారు. తదుపరి గురుగ్రహము కర్కాటక రాశిలోనికి వస్తోంది. ఈ విధంగా రావటం వలన మిథున రాశి జాతకులకు చాలా చక్కటి బెనిఫిట్స్ అనేవి సమకూరుతాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో
పురోగతి అనేది కనబడుతుంది ఈ మిథున రాశి జాతకులకు. అనుకున్న డబ్బులు చేతికి అందటము, రూపాయి కష్టపడితే 2 రూపాయల ధనలాభం రావటము, ఈ విధంగా ఆర్థికపరమైన విషయాలలో చక్కటి సంతృప్తి, పురోగతి అనేవి ఈ మిథున రాశి జాతకులకు ఉంటాయి. అలాగే కుటుంబ సౌఖ్యము, ఈ కుటుంబ సౌఖ్యం కూడా ఉంటుంది. అన్యోన్యత అనేది కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత, అవగాహన ఇంతకుముందు ఏదైతే లోపించిందో అది ఈ మిథున రాశి జాతకులకు ఈ మాసంలో ఏర్పడుతుంది. ఇకపై కూడా అది కంటిన్యూ అవుతుంది. కన్యా రాశి జాతకులకు ఈ గురువు 11వ ఇంటిలోకి సంచారం చేయటం వలన ధనలాభము, ఖర్చులు తగ్గటము, అలాగే దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని వాటికి సరైన పునాదులు వేసుకోవటం లాంటివి ఈ మాసంలో ఈ మాసంలో కాకుండా కూడా ఈ సంవత్సరంలో ఈ గ్రహ సంచారం ద్వారా కనబడుతున్నాయి. ఏదేమైనా కూడా తమకంటే పెద్దవారు ఉంటారు కదా, తోబుట్టువులు, వారితో అన్యోన్యత, తోబుట్టువులనే కాదు తమకంటే వయోధికులందరితో కూడా సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. ఆర్థిక ప్రయోజనాలు, తద్వారా ఆర్థిక ప్రయోజనాలు కూడా సమకూరుతాయి. అలాగే మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు మనస్సు ప్రశాంతంగా ఉండటము, అలాగే పనుల్లో ముందుకు వెళ్ళటము, ఆగిపోయిన పనులు ముందుకు వెళ్ళటము, ఇవన్నీ కన్యా రాశి జాతకులకు చాలా చక్కగా కనపడుతున్నాయి. మకర రాశి జాతకులు, ఈ మకర రాశి జాతకులకు ఈ గురువు కర్కాటకంలోకి రావటం ద్వారా గృహ సౌఖ్యము, జీవిత భాగస్వామి ద్వారా ఆనందము, లాభము, అలాగే వారి సహాయ సహకారములు, ఇవన్నీ పుష్కలంగా కనబడుతున్నాయి. అలాగే కొత్తగా సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ పై ఎవరైతే శ్రద్ధను ఉంచుతారో, ధ్యాసను ఉంచుతారో వారికి చక్కటి లాభాలు కనబడుతున్నాయి. ఎవరైనా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా, కొత్త వెంచర్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లోకి వెళ్ళాలనుకున్నా కూడా ఈ సంచారము చాలా లాభాన్ని సమకూరుస్తుంది. అలాగే చేస్తున్న పనుల్లో కూడా ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మకర రాశి జాతకులు. ఈ గురు సంచారము, కర్కాటకంలో గురు సంచారం అనేది వృశ్చిక రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే ఈ వృశ్చిక రాశి జాతకులు సహజంగా కూడా వేవరింగ్ మైండ్ కలిగి ఉంటారు. కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఈ క్షణంలో ఉన్న ఆలోచన మరుక్షణంలో ఉండదు, ఏవో కొత్త కొత్త ఆలోచనలు మైండ్లోకి వస్తుంటాయి. సో వీళ్ళకి కొంచెం ఈ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది. ఈ గురువు కర్కాటకంలో సంచారం చేయటం ద్వారా ఈ సైకలాజికల్ బ్యాలెన్స్ అనేది వృశ్చిక రాశి వారికి వస్తుంది. అలాగే పనులు చేస్తున్న పనుల్లో ఆచి తూచి వ్యవహరిస్తారు, సత్ఫలితాలను పొందుతారు. అలాగే అదృష్టము సహకరిస్తుంది. వృశ్చిక రాశి వారికి ఎవరికైతే ఇంతకాలం అదృష్టం సహకరించలేదో ఈ సంచారంలో మార్పు వలన చక్కగా అదృష్టం అనేది సహకరిస్తుంది. చిన్న పనికి కూడా, చిన్న శ్రమకు కూడా అధికంగా లాభం రావటం, అధికంగా సత్ఫలితాలు రావటం అనేది కనబడుతోంది. ఈ వృశ్చిక రాశి జాతకులకు పూర్వపుణ్యము, పెద్దల ద్వారా సంక్రమించే లాభము, ఇవన్నీ చక్కగా కనబడుతున్నాయి.